IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. వెల్కమ్ టు PDTV. ప్రస్తుతం వైఎస్ఆర్ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేయబోతున్నారు అనేటువంటి వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. దీనికి సంబంధించి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా స్పందిస్తున్నటువంటి పరిస్థితి. అసలు నిజంగా రాజీనామా చేసే అవకాశం ఉందా? చేస్తే కలిగేటువంటి పరిణామాలు ఏంటి? వీటి మీదే మనతో విశ్లేషించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పురుషోత్తం రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే పురుషోత్తం రెడ్డి గారు. నమస్తే చరణ్ గారు. సార్, వైఎస్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేస్తారు. అయితే దీనికి కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారు కూడా రాజీనామా చేయబోతున్నారు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి సార్? ఇంకా మీరు అన్నట్టు రెండు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఒక రెండు రోజుల క్రితం ఏం మాట్లాడారంటే కొన్ని మీడియా సంస్థలు కూడా దానికి ప్రాధాన్యత ఇచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి గారి ఓటమి ఫీలింగ్లో ఉన్నారు, పులివెందుల నుంచి రాజీనామా చేస్తారు, ఇక్కడ అవినాష్ రెడ్డి గారు కడప ఎంపీగా రాజీనామా చేసి పులివెందుల నుంచి తల్లి విజయలక్ష్మి గారిని పోటీ పెడతారు, ఇక్కడ తాను ఎంపీగా పోటీ చేసి ఢిల్లీకి వెళ్తారు, ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో జాతీయ పార్టీలతో మేనేజ్ చేసుకునే పనులు చేస్తారు. ఇక్కడ దానికి కారణంగా వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఆయన ప్రతిపక్ష హోదా కూడా లేదు కాబట్టి 11 మంది ఎమ్మెల్యేలతో చేసేది ఏం లేదు, అవమానంగా ఉంటుంది కాబట్టి తట్టుకోలేక వెళ్తున్నాడు అనే ఒక వార్త 2-3 రోజులుగా హల్చల్ చేసింది. ఇప్పుడు తాజాగా ఏంటంటే ఆ ప్రయత్నం ఆయన చేసినాడు కానీ అవినాష్ రెడ్డి సహకరించట్లేదు కాబట్టి అవినాష్ రెడ్డి గారు సహకరించట్లేదు కానీ ఒక చర్చ నడుస్తుంది. ఇంకొన్ని రోజులు పోతే విజయలక్ష్మి కూడా నేను పోటీ చేయను అంటుందేమో, అందువల్ల విరమించుకోండి అనే వార్త కూడా వస్తుంది. ఇది పూర్తిగా ఊహాజనితమైందని అనుకుంటున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ఏం జరుగుతుందో నాకు తెలియదు కానీ ఒక రాజకీయ పరిజ్ఞానం కలిగినటువంటి సాధారణ పరిశీలకుడుగా నాకు అర్థమైనంత వరకు అట్లాంటి పనులు ఎవరూ చేయరు. ఇప్పుడు వస్తున్న వార్తల్లో వస్తున్న అంశం ఏంటంటే ప్రధానంగా ఆయన అవమానం భరించలేక ఢిల్లీకి వెళ్తాడు అని, అంటే అసెంబ్లీకి పోలేక ముఖం చూపించలేక పోతారని. అసెంబ్లీకి ముఖం చూపించే వరకు బాగానే ఉంది, మరి ఆంధ్రప్రదేశ్లో ముఖం చూపించాలి కదా. ఆయన రాజకీయాలు చేసింది ఎక్కడ? పార్లమెంట్లో కాదు, ఆంధ్రప్రదేశ్లో చేయాలి. ఆంధ్రప్రదేశ్లో తిరగాలి కదా ప్రజల్లో, ఒకటి. రెండోది, ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉందా? రాష్ట్రంలో అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు లోక్సభకు గెలిచాడు. అధికారులు ఏంటి? అధికారంలో ఉన్న కాంగ్రెస్, ప్రతిపక్షంలో తెలుగుదేశం ఇద్దరు కలిసి ఉమ్మడిగా దాడి చేసిన ఎంపీగా గెలిచాడు. ఎమ్మెల్యేగా విజయలక్ష్మి గారు వాళ్ళ బాబాయ్ గారు వివేకానంద రెడ్డి గారే కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ పెట్టినా కూడా ఆమె గెలిచింది. కానీ ఆ రోజున్న భావోద్వేగం వేరు. ఈరోజు ఇట్లాంటి పరిస్థితి రాష్ట్రంలో భారీ ఓటమి చెందడం, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండడం, అట్లాంటప్పుడు ఇప్పుడు పులివెందుల్లో ఇట్లాంటి ప్రయోగాలు చేస్తారు ఎవరైనా? అంటే పొడి తెచ్చుకుంటారు ఆ సమస్యలు ఎవరైనా? ఇది లాజికల్గా మాట్లాడుకోవాల్సిన అంశాలు. రెండో అంశం ఏంటంటే అసెంబ్లీకి పోలేడు, ఏమవుతుంది పోతే? అవమానిస్తారేమో. ఇప్పుడు 60 మంది ఉన్న ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు చులకనగా మాట్లాడితే ఏం చేయగలిగినాడు? ఎదుర్కోగలిగితే ఎదుర్కొంటారు, లేకపోతే వాళ్ళు విమర్శిస్తుంటే తింటారు. ఇప్పుడు చంద్రబాబు గారు 23 మందితోనే ఉన్నారు, దాంట్లో 5గురు వైసీపీకి వైపు మళ్ళారు. అప్పుడు వీళ్ళు కూడా అటాక్ చేశారు. ఏ స్థాయిలో చేశారు, ఎవరేంటి తప్పు ఒప్పులు మళ్ళీ మాట్లాడుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఓపికగా ఉండలేదా? ఖచ్చితంగా ఉన్నారు. ఒకనొక దశలో వాళ్ళ శ్రీమతి గారికి సంబంధించిన అంశం భావోద్వేగానికి గురై రానన్నాడు. అది కూడా ఒక పొలిటికల్గా ఒక స్టెప్ తీసుకున్నాడు. అది భయపడి పారిపోయిన విషయం కూడా కాదు. కాబట్టి రాజకీయంగా ఎదుర్కోవడం పెద్ద విషయం. మా అంటే విమర్శిస్తారు, చులకన చేస్తారు, నీకు 11 మంది అంటారు, అది ఎప్పుడు అంటారు. రేపు వచ్చి 29 ఎన్నికల్లో ఫలితాలు మారేంత వరకు ఆయన ఈ రకమైనటువంటి ఇబ్బంది ఉంటుంది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి 11 మంది ఎమ్మెల్యేలు వచ్చారు, ఎంతో వాస్తవం. 3 పోటీ చేస్తే వచ్చిన 55% ఓట్లు వస్తే, ఒకరిగా పోటీ చేసే జగన్ 40% ఓట్లు వచ్చినాయి. 1,32,00,000 ఓట్లు వచ్చినాయి సింగల్ జగన్కి. అది బలం కదా, అసలు బలం జగన్ గారికి అదే కదా. ఇంకొక 7.5% తేడా వస్తే ప్రభుత్వం మారిపోతుంది. 15% తేడా వాళ్ళకి వీళ్ళకి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు భయపడతారని నేనైతే అనుకోను. భయపడితే రాజకీయాలు ఏం చేస్తాడు? అంటే ప్రతిపక్షం పోవడం అంటేనే డిసప్పాయింటెడ్. మీకు 60 జగన్మోహన్ రెడ్డి 60 మంది గెలుస్తారు అనుకో, లాస్ట్ టైం లాగా 60 మంది గెలిచేస్తే 60 మంది ఇంత ఉంటారా? 60 మంది గెలిచినప్పుడు 23 మంది వెళ్ళిపోయినారు తెలుగుదేశానికి. కొంతమంది ఉన్నారు, దాంట్లో ఫెరోసెస్ కొంతమంది ఉంటారు. అధికార పార్టీకి భయపడి జాగ్రత్తగా ఉండే ఒక బ్యాచ్ ఉంటుంది, అప్పుడు కూడా 10-20 మంది ఉంటారు. ఏమైపోతుంది? కాబట్టి నాకు తెలిసి 11 మంది అనేది ఇబ్బంది ఎప్పుడూ ఉంటుంది, కానీ అది సంకరిచ్చే కాదు, ఒక ఇబ్బంది. అంటే 11 మరి అనే ఓడి వస్తుంది, ఒక రోజు వస్తుంది, రెండో రోజు వస్తుంది,
కానీ అధికార పార్టీ వైఫల్యాలు ప్రారంభమైంది అనుకోండి, అవన్నీ పక్కకు పోతాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నాకున్న రాజకీయ పరిజ్ఞానం మేరకు ఇట్లాంటి వార్తలు సత్యదూరం జరగదని నమ్ముతున్నాను. ఎందుకంటే అవగాహనతో వాళ్ళు వైసీపీలో ఏం జరుగుతుందో నాకు తెలియదు. రెండో విషయం, టెక్నికల్గా ఆలోచిస్తే లేదా రాజకీయంగా ఆలోచించినా కూడా రిస్క్ ఎందుకు తీసుకుంటారు? ఇప్పుడు ఢిల్లీ పోయి ఆయన ఏం చేయాలి? అడుండేది 100 మంది ఉన్నారు ఎంపీలకి, అడుండేది 4 ఈయనతో పాటు 3 ఉంటారు. ఏం చేస్తాడు పోయి ఆడ పోయి పార్లమెంట్లో పోయి? రెండోది, ఢిల్లీలో జాతీయ రాజకీయ నాయకులతో మాట్లాడాలి. జాతీయ రాజకీయ నాయకులు దేనికి లొంగతారు? వెనకాల ఉన్న సీట్ల సంఖ్య బట్టి నొంగతారు, మనిషిని బట్టి లొంగరు. జగన్మోహన్ రెడ్డి వెనకాల రాజ్యసభలో బీజేపీ వాళ్ళు కొంత సానుకూలంగా ఎందుకుంటారు? 11 మంది ఎంపీలు ఉన్నారు కాబట్టి. అదే బీజేపీ లోక్సభలో సానుకూలం ఉండేది 4. కాబట్టి ఢిల్లీలో రాజకీయాలు చేయాలంటే ఆడపోయి కూర్చోవడం కాదు, వెనకాల ఎంతమంది ఉన్నారు ఎంపీలు అనేది. వెనకాల ఎంపీలు బాగుంటే అమరావతిలో కూర్చున్నా ఒకటి, అమలాపురంలో కూర్చున్నా ఒకటి, ఢిల్లీలో కూర్చున్నా ఒకటి. కాబట్టి ఏ రకంగా చూసినా జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేయరని నేను అనుకుంటున్నాను. మరి ఈ అంశానికి సంబంధించి ఇప్పటి వరకు వైసీపీ పార్టీ నుంచి ఎవరూ కూడా స్పందించలేదు. ఇది నిజమనో అబద్ధమనో ఖండిస్తున్నామనో ఏది కూడా మాట్లాడకుండా మౌనంగా ఉండటాన్ని మనం ఎలా భావించాలి? జగన్మోహన్ రెడ్డి గారి స్టైల్ ఆఫ్ ఫంక్షన్ మొదటి నుంచి అదే కదా. సమాధానాలు ప్రచారం చేసుకోండి, జరిగేది జరుగుతుంది. రేపు రాజీనామా చేయలేదనుకోండి, అదంతా ఉత్త ప్రచారం చేశారనుకోండి. ఇట్లా నాకు చేశారనుకోండి, జగన్ మరి నిజమైన ఆరోపణలు వచ్చినా కూడా నమ్మరు ఫలితం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు హిమాలయాలు వెళ్ళిపోతారని ఒక వార్త వచ్చింది ఈ మధ్య. హిమాలయాలకు ఎందుకు వెళ్ళిపోతాడు? ఇంకా తమాషగా అంటే ఆయన ఏమైనా హిమాలయాలకు ఊరికి వెళ్తారు సాధు సంధవులు, హిందూ మతం, ఈయన ఎందుకు పోతాడు హిమాలయాలకి? హిమాలయాలు పోయి ఏం చేయాలి వయసులో అయినా? కాబట్టి ఇప్పుడు హిమాలయాలకు పోతారని ప్రచారం జరిగింది భయపడిపోయి. ఇప్పుడు ఆయన వెంటనే ప్రెస్ మీట్, నాయకుడు హిమాలయాలకు మా నాయకుడు పోలేదు అని ప్రకటించాలి. అది ఒక పెద్ద వార్త. ఇప్పుడు ఆయన పోతున్నాడు, లేదు నేను చేయట్లేదు అన్నాడు అనుకోండి, అంటే విజయమ్మ గారు ఒప్పుకోలేదా? అవినాష్ రెడ్డి రాజీనామా కూడా మళ్ళీ ఒక వార్త వేస్తారు. అంటే ఏమి పట్టుకుంటే బాగుంటుందని ఇట్లాంటి విషయాలు స్పందించుకోవడం బెటర్. కానీ అన్ని విషయాలు స్పందించకపోవడం తప్పు. కానీ ఇట్లాంటి అసందర్భం, అసహజమైనటువంటి ఆచరణ సాధ్యం కాదన్న ప్రచారాలు జరిగినప్పుడు మౌనంగా ఉండడం చాలా వాటికి పరిష్కారం. ఇట్లాంటి ప్రచారాలు చేసే వాళ్ళు ఇట్లాంటి ఒక 4 చేశారనుకోండి, రేపు నిజమైన ప్రచారం జరిగిన జనం నమ్మ ఇలా అట్లే చేస్తారా జగన్ పైన అనుకుంటారు. కాబట్టి కొన్నిటికి స్పందించాలి, కొన్నిటికి స్పందించాల్సిన అవసరం లేదు. దీనికైతే నాకు తెలిసి స్పందించాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాను. ఓకే సార్, అయితే చివరిగా ఒక ప్రశ్న. ఇది కేవలం ప్రచారం, ఒక రూమర్ అని అనుకోవచ్చా, లేదా వైసీపీనే ఒకవేళ ఇలా ఒక లీక్ ఇచ్చి రియాక్షన్ ఎలా ఉందో చూసి దాని తర్వాత నిర్ణయం తీసుకుందామని ఏమన్నా చేసి ఉండొచ్చు అంటారా? జగన్మోహన్ రెడ్డి గారి లీకులు కాదు, ఆయన రాజకీయంగా ఆయన్ని గెట్టిన వాళ్ళు, రాజకీయంగా ఆయన్ని అంటే ఇష్టం లేని వాళ్ళు ఒక రకం మానసికమైనటువంటి అటాక్ అంటారు. ఉదాహరణకు అసెంబ్లీకి పోడు, లేదా పోయి వచ్చాడు. రెండోది హిమాలయాకి వెళ్ళిపోతాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు భయపడిపోతున్నాడు రాజకీయాల నుంచి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి స్టైల్ ఏంటి? ప్రతిదానికి రాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైనా వస్తే ఆయన వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్తుంటాడు. అదొక మంచి సాంప్రదాయం, దాన్ని అభినందించాలి. జగన్మోహన్ రెడ్డి ఇంకోట సాంప్రదాయం, అసలు దేనికి స్పందించడు. స్పందించదలుచుకుంది వీడియో పెట్టేసి వదిలేస్తాడు. ప్రెస్ మీట్ కూడా పెట్టాడు ఆయన. గత 5 ఏళ్ళు ప్రతిపక్షం అట్లే స్టార్ట్ అవుతాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అట్లా చేయడు. కాబట్టి దాన్ని ఆధారంగా చేసుకొని చేయడం ద్వారా జగన్ భయపడిపోతున్నాడు. ఎందుకంటే 11% ఓట్లు వచ్చి ఇప్పుడు ఆఫీసుల మీద దాడి, వెంటనే చంద్రబాబు గారు ఏం చేస్తారు, ఆఫీసులు పరిశీలించుకుంటాడు. అప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ పైన వాళ్ళు కొంతమంది వైసీపీ కార్యకర్తలు వెళ్ళినప్పుడు వైసీపీ పేరు చెప్పుకొని చంద్రబాబు గారు ఇమీడియట్గా మరోసారి పరిశీలించాడు. దగ్గర ఉన్నటువంటి ఆఫీస్ పగలగొట్టినా కూడా పోలాడి, అంటే సమర్థించడానికి కాదు, ఒకరితో ఒక స్టైల్. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళలేదు కాబట్టి భయపడిపోతున్నాడు, ఓటమి శంక అవుతున్నాడు. రెండోది దబాయింపు రాజకీయాలు చేయలేక చేతికలు పడిపోయి ఇట్లాంటివి ఎక్కువ చేస్తే ఏమో అని అనుకునేస్తారండి. కాకపోతే అట్లా చేసేవాళ్ళు గుర్తించాలి. ఇట్లాంటివి అనవసరంగా 4-5 చేస్తే రేపు నిజం చెప్పినా మిమ్మల్ని నమ్మరు. ఒకటి, ఇప్పుడు జగన్ యొక్క వ్యవహార శైలి ఊరిన చూసిన వాళ్ళు ఆ మొండిఘట్టం ఇట్లా ఇండియా సినిమాడు ఇనే సమాచారమా? ఆయన స్టార్ట్ అయిందో ఒకటితో, ఎంపీ ఎమ్మెల్యేతో. కాబట్టి మొండిగా ఢీకునే సమాచారం అతనికి వాడచ్చు, గెలవచ్చు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ చూసినా కూడా చేయరు. ప్రచారం చేసుకునే వాళ్ళు ఇట్లాంటి 4-5 అంటే అది వాళ్ళు నమ్మని పరిస్థితి వస్తుంది. మానసికంగా కొంచెం ప్రెజర్ బిల్డప్ చేయడం కోసం చేస్తున్నారు. దానికి జగన్మోహన్ రెడ్డి గారు టెంప్ట్ అయ్యే మనస్తత్వం కాదని మనకు తెలుసు. ఓకే, థ్యాంక్ యూ పురుషోత్తం రెడ్డి గారి అంశాల మీద మీ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు.